మొన్నటి వరకు ఉద్యమాన్ని ఒక తాటి మీద నడిపించారు. చాలా ఫోర్స్గా ముందుకు వెళ్తున్న అశోక్ బాబు ఈ మధ్యకాలంలో కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొంత దూకుడు కూడా తగ్గించారు. నెమ్మదిత్వం, ప్రశాంతత్వం కనిపిస్తుంది. ఎందుకు ఈ వేరియేషన్ ఏంటి? అంటే సామాజిక ఉద్యమం వేరు, ఉద్యోగుల డిమాండ్ల మీద ఉద్యమం వేరు. ఎందుకంటే సామాజిక ఉద్యమం మన కేంద్ర ప్రభుత్వం చేసాం. ఆ రోజున రాజకీయ వ్యవస్థ అంతా కూడా మనతో ఉంది. ఇవాళ మా డిమాండ్లన్నీ ఎవరు ఇవ్వాలి? ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే రాష్ట్రం ఫార్మ్ అయినప్పుడు 15,000 కోట్లు లోటు బడ్జెట్. అది అఫిషియల్గా అందరూ తెలిసిన మాట, వాస్తవం. అయితే లోటు బడ్జెట్కి ఎంప్లాయీస్ డిమాండ్ సంబంధం ఏంటని గతంలో అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? మనం సామాజిక బాధ్యతను భుజాన్ని వేసుకున్నాం. ప్రజలందరూ మనతో వచ్చారు. మరి సామాజిక బాధ్యతను మీకు ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ పొజిషన్తో సంబంధం ఉందా లేదని అడిగితే లేదని చెప్పలేము పబ్లిక్గా. కానీ ఎంప్లాయీస్ ఏమంటారు? ఆ బడ్జెట్ డిఫిసిట్కి మనకు సంబంధం ఏంటంటారు. సంబంధం లేకపోవచ్చు, కానీ ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసే బాధ్యత నాది అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఆన్సర్ చేయాల్సిందే. అదే ముఖ్యమంత్రి గారు కూడా మాకు సాధ్యమైనంత వరకు ఆయన పాజిటివ్గా ఉన్నాడు. లాస్ట్ టైం కూడా 43% ఇచ్చినప్పుడు కూడా నేను జీతాలు ఇవ్వగలుగుతాను అన్నాడు. సార్ మీకేం భయం లేదు, రాష్ట్రం డెవలప్ అవుతుంది, 1 సంవత్సరం వెయిట్ చేయండి, మన తెలంగాణ మీద మన ఆదాయం సమానం పెరుగుతుందో అని చెప్పి మనం భరోసా ఇచ్చాం. ఎందుకంటే నేను కమర్షియల్ యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. ఏదైతే తెలంగాణ విడిపోతున్నప్పుడు మన రెవెన్యూస్ అక్కడ చూపించారో ఆ ఫిగర్స్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కన్జంప్షన్ ఎక్కువ, పెట్రోల్ కానించి లిక్కరు, కన్స్యూమర్ గుడ్స్ అన్నీ కూడా. ఎందుకంటే మనకి యావరేజ్న అందరూ కూడా ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు. తెలంగాణలో ఒక హైదరాబాద్ ఒకటి ఆ స్టాండర్డ్, మిగతా అంతా రూరల్ ఏరియా. అక్కడ రోజుకి 1 టీ దగ్గర తాగడం ఉంటారు, కానీ మనకి ఇక్కడ రోజుకి 3-4 టీలు తాగుతారు. ఈ రకమైన కన్సంప్షన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ. కాబట్టి ఒక 6 నెలలు 1 ఇయర్లో మనం ఎకనామికల్గా పుంజుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒకసారి ఆర్గ్యుమెంట్లో చేయడం జరిగింది. ఆయన ఎలా అన్నాడు, నేను స్టాటిస్టిక్స్ చూపించాను. సో ఆ రకంగా ఎకనామిక్స్ డెవలప్మెంట్ అనేది మనకి ఇబ్బంది ఉండదు. మీరు 43% ఇచ్చినందువల్ల మీకేం నష్టం అని చెప్పి ఆలోచన చెప్పి ఆయన ఇవ్వడం. తర్వాత మాకు కావాల్సిన డిమాండ్స్లో కానీ రీసెంట్గా మాకు శ్రీకాకుళంలో 20%, అంటే జిల్లా హెడ్ క్వార్టర్లు 3 జిల్లాలు మచిలీపట్నం, చిత్తూరు, శ్రీకాకుళంకి 20%, లేడీస్కి చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వడం కానీ, హెల్త్ కార్డు కూడా ఆల్మోస్ట్ ఈ నెలలో దానికి ఒక షేప్ వస్తుంది. ఇటువంటివన్నీ కూడా త్రూ నెగోషియేషన్స్. యుద్ధం చేయడం పెద్ద సమస్య కాదు. అంత పెద్ద యుద్ధం చేసిన వాళ్ళకి ఈ ప్రభుత్వం యుద్ధం చేయడం పెద్ద సమస్య కాదు. కానీ ఎప్పుడు ప్రభుత్వంతో మనం నెగోషియేట్ చేసిన డిమాండ్కి ఒక యుద్ధం చేసిన డిమాండ్కి ఎప్పుడు తేడా ఉంటుంది. యుద్ధం ఎప్పుడు చేయాలి? ప్రభుత్వం నేను ఇవ్వను మొండిగేసి ఉంటే వాళ్ళు యుద్ధం చేయాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము ఇస్తాము, అయితే మాకు కొంచెం వెసులుబాటు కావాలి, మాకు టైం కావాలన్నప్పుడు మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అయితే మీరు చెప్పినట్టు ఎందుకు కొంతమంది బయటికి వెళ్ళారంటే, మనం ఒక స్టైల్లో ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ స్ట్రగుల్ కూడా జరిగింది. ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో గాంధీ ఏం చెప్పాడు? మనం అహింసతో వెళ్దాము, మీరందరూ అవసరం లాంటి దెబ్బతిరండి, అది సిద్ధమవుతాను నాతో నేను చెప్పాను. సుభాష్ చంద్రబోస్ డిఫర్ అయ్యాడు. ఆయన కత్తి ఉండాలి, బుల్లెట్ ఉండాలా అని చెప్పాను. కానీ ఇద్దరు భారతదేశం స్వంతం కావాలని కోరుకునే వాళ్ళే. అయితే దారులు వేరు. ఆ దారిలో యుద్ధం ఎంతకాలం చేస్తాం మనం? రైట్. అట్లా దారిలో నాకున్న ఆలోచన ఏంటంటే, ఫస్ట్ నెగోషియేట్, కన్విన్స్ ది గవర్నమెంట్. ఫెయిల్ అయినప్పుడు దాన్ని గో ఫర్ అసోసియేషన్. రైట్. దారులు మార్చుకొని యుద్ధం చేస్తున్నారు అనుకోవటం వేరు. కానీ ఎవరైతే డిఫర్ అయ్యి దారి మారి వేరే యుద్ధం ప్రకటిస్తున్నారో వాళ్ళు మీ మీద చేస్తున్న ఆరోపణ, ప్రభుత్వానికి లొంగిపోయాడు అశోక్ బాబు, బయటికి వెళ్ళి కదా, ప్రభుత్వం చెప్పు చేతల్లోకి బయటికి వెళ్ళినాడు, నన్ను పొగుడుతాడా? ఇప్పుడు ఒక పార్టీ నుంచి బయటికి వెళ్ళినాడు, ఈ పార్టీ మంచిదని చెప్తే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? ఈ పార్టీలో డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను బయటికి వెళ్ళాను అంటాడు. ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదా అంటే ఎవరు చెప్పరు. ఇవాళ రాజకీయంగా కొంతమంది విడిపోవడం, కొంతమంది కలుస్తున్నారు. ఎందుకు కలిసామంటే నచ్చి కలిసామంటాడు, ఎందుకు విడిపోయాడు నచ్చి విడిపోయాడు, సింపుల్. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళాడంటే ప్రభుత్వంతో కలిసిపోయాం. మరి ఎవరితో కలుస్తారు? ఇప్పుడు ఈయన ప్రభుత్వంతో పోరాడతాడా? ఇప్పుడు ఆయన ప్రభుత్వంతో పోరాడతాడా? ప్రభుత్వం పోరాడాలి. ఎప్పుడు పోరాడాలా? మేము 30% హెచ్ఆర్ఏ కోసం హైదరాబాద్లో పెద్ద ధర్నా చేసాం. అలాగే రోసయ్య గారు మాకు 6 డిమాండ్లు ప్రామిస్ చేసి ఇవ్వనందుకు రోసయ్య గారు లాస్ట్ రోజున ఇందిరాపార్క్ దగ్గర పెద్ద ధర్నా చేశారు 50,000 మందితో. మాకు జిల్లాల నుంచి కూడా వెళ్ళనివ్వకుండా కట్టడి చేశారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి సెటిల్ చేశాడు. సో ఉద్యమాలు ఏవి ఎప్పుడు చేస్తామంటే దానికి ఒక స్టేజ్ ఉంటుంది. ఇక మనకి ఇంత తప్ప మార్గం లేదని రోజున
ఉద్యమం చేస్తాం. అంతేగాని ప్రతి డిమాండ్కి ఉద్యమం చేయటం అనేది అది ఆర్గనైజేషన్స్కి ఆ ఒక్క ఉద్యమానికి ఏదైనా మంచి జరుగుద్దేమో కానీ లాంగ్ రన్లో కూడా మంచిది కాదు. పైగా ఇవాళ డిమాండ్స్ విషయంలో మనం కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. మనం ఏమడుగుతున్నాం, డిఏ రాలేదు, అది రాలేదు అని అడుగుతున్నాం. కానీ మనతో పాటు పనిచేసిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడట్లా. అది నేను మాట్లాడుతున్నా, అది వాళ్ళకి నచ్చట్లేదు. అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ మనతో పని చేస్తున్నారు, వాళ్ళ జీత పచ్చేది మనకు బాధ్యత లేదా? అంటే మన అసోసియేషన్ ఉంది, మన డిమాండ్ కోసం. కరెక్ట్, మన డిమాండ్ కోసం మనం ఉన్నాం. కానీ మనతో పనిచేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు మన డిమాండ్లు తెచ్చుకోవడంలో రేపు పొద్దున వాడి సహకారం కావాలి కదా. వాళ్ళు సమైక్య రాష్ట్ర ఉద్యమంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీ కూడా సమ్మె చేశాడు. వాడు జీతం మేము లీవ్గా శాంక్షన్ ఇచ్చుకున్నాం, వాళ్ళ జీతం గవర్నమెంట్ అప్పుగా ఇచ్చింది. ఎవరి నిజాయితీ, ఎవరి సమ్మె నిజాయితీ? వాడి సమ్మె నిజాయితీ, మన సమ్మె నిజాయితీ కాదు. అటువంటి వాడిని ఇబ్బందులు ఉన్నప్పుడు రక్షించుకునే బాధ్యత మనకుంది. వాళ్ళేమో 28,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ జీత బత్యాల గురించి మనం మాట్లాడిపోతే ఎలా? అంటే ఉద్యమ సమయంలో ఒక నేతగా ఎదిగిన అశోక్ బాబుకి ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఆయన కూడా ఎమ్మెల్సీగా ఒక పదవి పొందాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకే ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అసలు ఎమ్మెల్సీ గురించి ప్రభుత్వానికి వెళ్ళాల్సిన పనే లేదు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మా వాళ్ళంతా తీర్మానం కూడా చేశారు. మీరు ఉద్యోగుల పరంగా మీరు నిలబడతారంటే మేము అందరం సపోర్ట్ చేస్తాం. దానికి అసలు ప్రభుత్వానికి అసలు అవసరం కూడా లేదు మాకు. మరి ఎందుకు వచ్చింది అసలు ఈ ఎలిగేషన్? ఎందుకు వచ్చింది మీ మీద? ఎమ్మెల్సీకి ప్రయత్నం చేస్తున్నారు, రేపో ఎల్లుండో ఎమ్మెల్సీగా చేరబోతున్నారు అంటే ఏదో ఎలిగేషన్ ఇక్కడ బయటకు వెళ్ళడానికి కారణం ఏముంటుంది? ఇప్పుడు నేను పని చేయట్లేదు, మాకు 105 సంఘాలు ఉన్నాయి. 105 సంఘాలలో కనీసం 10 సంఘాలన్నా మమ్మల్ని క్వశ్చన్ చేయాలి కదా. ఈయన ఒక్కడే ఎందుకు క్వశ్చన్ చేసి వచ్చింది? పైగా ఆయన చెప్పిన డిమాండ్లు, ఆయన డిమాండ్లు మేము అది కూడా చెప్పాం. ఏ డిమాండ్లు మీకు రాలేదని బయటకు వెళ్తున్నారో ఆ డిమాండ్లు జేఎస్ఓ చెప్పండి అన్నాం. మనకి అంటే కన్సిస్టెంట్ డిమాండ్ అనేవి నాన్ కన్సిస్టెంట్ ఉంటాయి. అంటే కన్సిస్టెంట్ డిమాండ్ అంటే ఏంటి? మొత్తం వర్కింగ్ క్లాస్ అందరికీ అప్లై అయ్యే డిమాండ్. నాన్ కన్సిస్టెంట్ 1-2 క్యాడర్లకి అప్లై అయ్యే డిమాండ్. అలా ఉన్న డిమాండ్ ఏంటి? 2 డిఏ, పిఆర్సీ ఏరియాస్. డిఏ మొన్న ఓ డిఏ రావడం జరిగింది. పిఆర్సీ ఏరియాస్ మన ఒక్కరితో లింక్ కాదు. అది తెలంగాణ ప్రభుత్వంతో కూడా లింక్ ఉంది. తెలంగాణ రాష్ట్రం విడిపోయింది కాబట్టి లింక్ ఏంటని మీరు అడగచ్చు. హైదరాబాద్లో ఉన్న 98,000 మంది పెన్షనర్స్ కూడా, ఆంధ్ర పెన్షనర్స్ కూడా తెలంగాణ ప్రభుత్వమే ఇవాళ పెన్షన్ పే చేసి పంచుకుంటున్నాం. వాళ్ళు ఏమంటారంటే ఇది అసలు లెక్క తేలకుండా మనం ఇచ్చుకుంటా పోతుంటే ఈ డబ్బు ఎక్కడ పోతుంది అంటే మనం ఇద్దాంలే అని చెప్పి వాళ్ళు పక్కన పెట్టారు. మా తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో ఆంధ్ర ప్రభుత్వం బి గ్రేడ్ ప్రభుత్వం. డబ్బులు లేనిదే డబ్బులు ఉంది. మా డబ్బులు ఉన్నవాడే బస్సులు వెళ్తుంటే డబ్బులు లేనివాడు బెంచ్ కార్లో పోలేడు కదా. ఇది ఒక సోషల్ ఆర్గ్యుమెంట్. ఎంప్లాయీగా నాకు పిఆర్సీ ఏరియాస్ రావాలి, నాకు కూడా అసలు ఏరియాస్ అలాగే కాదు రావాల్సిన వాస్తవం మన చేయట్లేదు. గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే లాస్ట్ టైం అడిగినప్పుడు కొంత మాకు ఫైనాన్షియల్ వెసులుబాటు రానండి మీ దానికి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇది ఎప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో జరిగింది. ఆగస్టు సెప్టెంబర్లో ఈ రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బాగుంది. గ్రోత్ రేట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. మాకు కూడా వీ ఫెల్ట్ హ్యాపీ. సో గ్రోత్ రేట్ ఉంది, మన డిమాండ్స్ వస్తాయిలే అని చెప్పి ఈ డిమాండేషన్లో మళ్ళీ మనం 3 అడుగుల ముందుకి 4 అడుగుల పరిస్థితి అయింది. అయితే ప్రభుత్వంతో మాకు ఏం సంబంధం లేదు, మా డిమాండ్లు మాకే అని మనం అడిగితే ప్రజలు కూడా హర్షించాలి కదా.